హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. సో 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది, ఇంటర్మీడియట్కి వచ్చారు. అండ్ ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ గ్రూప్ తీసుకున్నా, బైపీసీ గ్రూప్ తీసుకున్నా, ఏ గ్రూప్లో అయినా సరే ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ కామన్గా ఉంటుంది. సో ఈ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ మీకు కామన్గా ఉంది కాబట్టి సో ఈచ్ సబ్జెక్ట్లో మీకు చాలా చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో ఉంటాయి, సెకండ్ ఇయర్లో ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమన్నా ఉన్నాయా అంటే కనుక మనకి 6 మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ లో. సో ఆ మోస్ట్ ఇంపార్టెంట్ 6 చాప్టర్స్ ఏంటో ఈ వీడియోలో చూసుకోబోతున్నాం. దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఎందుకంటే 6 మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ కదా. సో అవుట్ ఆఫ్ మనకు ఆల్మోస్ట్ 14 చాప్టర్స్ ఉంటే వాటిలో 6 ఇంపార్టెంట్ చాప్టర్స్ అనమాట స్టూడెంట్స్. ఓకేనా? సో ఏంటి ఆ ఇంపార్టెంట్ చాప్టర్స్ అంటే మీ ముందు కనిపిస్తా ఉన్నాయి, చూడొచ్చు మీరే. సో ఓవరాల్ గా మీకు 14 చాప్టర్స్ ఉన్నాయి. సో ఆ 14 చాప్టర్స్ లో 6 మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయన్నమాట. సో అవి ఏంటంటే మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ అండ్ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, ఆసిలేషన్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. సో ఎందుకు అని మీరు అనుకుంటే కనుక చూడొచ్చు, ఈ చాప్టర్ నుంచి మీకు 6 మార్క్స్ వస్తాయి, ఈ చాప్టర్ నుంచి మీకు 6 మార్క్స్ వస్తాయి, ఈ చాప్టర్ నుంచి మీకు 8 మార్క్స్ వస్తాయి, అండ్ ఈ చాప్టర్ నుంచి మీకు 8 మార్క్స్ వస్తాయి, ఈ చాప్టర్ నుంచి మీకు 8 మార్క్స్ వస్తాయి, అండ్ ఈ చాప్టర్ నుంచి కూడా మీకు 8 మార్క్స్ వస్తాయి. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి కూడా 8 మార్క్స్ వస్తాయి. సో చూస్తే మనకి మిగతా చాప్టర్స్ అన్నింటిలో 2 మార్క్స్ 4 మార్క్స్ వస్తాయి. బట్ ఈ చాప్టర్స్ నుంచి మీకు 8 మార్క్స్ అండ్ 6 మార్క్స్ వస్తాయి అనమాట. సో ఎక్కువ మార్క్స్ ఆ చాప్టర్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకేనా? ఎందుకు ఎక్కువ మార్క్స్ ఆ చాప్టర్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ, సార్ ఇక్కడ థర్మోడైనమిక్స్ ఉంది కదా సార్, దీని నుంచి కూడా 8 మార్క్స్ వస్తున్నాయి కదా సార్, మరి మీరు దాన్ని ఎందుకు ఇంపార్టెంట్ చాప్టర్ గా చెప్పలేదు అని మీకు డౌట్ వస్తుంది. సో మీకోసం చూడండి, మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ యొక్క ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్ ఇట్లా ఉంటుంది అనమాట. ఎట్లా ఉంటుంది అంటే దాంట్లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. ఈ సెక్షన్ 1 లో మనకు ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ చాయిస్ అనేది ఉండదు. అండ్ 10 క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా రాయాల్సిందే, 20 మార్క్స్ వస్తాయి. అండ్ సెక్షన్ 2 లో మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు అమ్మయ్య అనుకోవచ్చు, ఎందుకంటే మీకు చాయిస్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఎవడమైతే 8 క్వశ్చన్స్ ఇస్తారు, బట్ మీరు 6 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. మీకు 24 మార్క్స్ సెక్షన్ 2 నుంచి వస్తాయి. అండ్ సెక్షన్ 3 లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో చాలా హెవీ వెయిటేజ్ ఉన్న క్వశ్చన్స్ అనమాట. అండ్ ఇక్కడ మీరు 2 రాస్తే సరిపోతుంది. అండ్ మీకైతే వాళ్ళు 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ మీకు 16 మార్క్స్ వస్తాయి. ఇక్కడ కూడా మీకు చాయిస్ ఉంది. ఓకేనా స్టూడెంట్స్? అండ్ మీరు చూడొచ్చు, క్వశ్చన్ పేపర్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వస్తుందో, సెకండ్ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వస్తుందో, థర్డ్ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వస్తుందో అదంతా కూడా మీకు ఇక్కడ బ్లూ ప్రింట్ మీకు ఇక్కడ కనిపిస్తా ఉంది అనమాట. అండ్ ఇక్కడ కొన్ని గ్రీన్ కలర్ ఇంక్ తో కనిపిస్తా ఉన్నాయి. అవి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్. సో మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఎందుకు ఇంపార్టెంట్ చాప్టర్ అంటే దాంట్లో నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ రాబోతుంది. లాస్ ఆఫ్ మోషన్ లో కూడా అంతే, ఒక 2 మార్క్స్ ఒక 4 మార్క్స్. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే దాంట్లో నుంచి ఒక 2 మార్క్స్ రాబోతుంది అండ్ 2 4 మార్క్స్ మనకి రాబోతా ఉన్నాయి స్టూడెంట్స్. ఓకేనా? సో అందుకే అది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అని మనం చెప్పుకోవచ్చు. సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ రాబోతా ఉన్నాయి అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ రాబోతా ఉంది. సో అందుకు కూడా ఇది ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఎన్ని చాప్టర్స్ వచ్చాయి మనకి అంటే కనుక ఎన్ని వచ్చాయి స్టూడెంట్స్? సో 4 చాప్టర్స్ వచ్చాయి. సో సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2. సో మీరు కనుక ఒకవేళ సెక్షన్ 1 ని సెక్షన్ 2 ని టార్గెట్ చేస్తే మీకు 4 ఇంపార్టెంట్ చాప్టర్స్ వచ్చాయి. ఓకేనా? 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ రాయడం కోసం. అయితే మీరు ఎప్పుడైతే 8 మార్క్స్ క్వశ్చన్స్ ని టార్గెట్ చేస్తారో అప్పుడు మీకు నేను 2 చాప్టర్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను. అయితే ఇక్కడ మీకు చూడొచ్చు 3 చాప్టర్స్ ఉన్నాయన్నమాట. సో మూడిట్లో ఒకటి ఆప్షనల్ కాబట్టి, ఒకటి చాయిస్ లో ఉంది కాబట్టి నేను థర్మోడైనమిక్స్ అని చెప్పలేదు. సో చూడండి, మీరు చదివితే వర్క్, పవర్, ఎనర్జీ అండ్ ఆసిలేషన్స్ ఈ 2 చాప్టర్స్ అన్నా చదవండి, ఆర్ ఆసిలేషన్స్ ఆర్ థర్మోడైనమిక్స్ ఈ 2 అన్నా చదవండి, లేదంటే వర్క్, ఎనర్జీ ఆర్ థర్మోడైనమిక్స్ ఆ 2 అన్నా చదవండి. సో ఈ 3 చాప్టర్స్ లో ఏదో ఒక 2 చాప్టర్స్ మాత్రమే మీరు చదవండి. 3 చాప్టర్స్ చదవాల్సిన పని లేదు, ఎందుకంటే మనకి చాయిస్ ఉంది. అండ్ ఈ 3 చాప్టర్స్ నుంచి మనం చూస్తే గనక ఓన్లీ మనకి ఈ 3 చాప్టర్స్ నుంచి ఓన్లీ మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, కానీ 2 మార్క్స్ 4 మార్క్స్ మనకి రావన్నమాట. సో నేను పెట్టడం అయితే థర్మోడైనమిక్స్ ని వదిలేసి ఈ 2 పెట్టి ఓవరాల్ గా ఇక్కడ ఈ 2 సెక్షన్స్ లోనేమో 4 చాప్టర్స్ అండ్ ఈ సెక్షన్ లో 2 చాప్టర్స్ కౌంట్ చేసి ఓవరాల్ గా 6 మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అని చెప్పాను. సో ఈ 4 అయితే ఖచ్చితంగా నేను చెప్పిన ఫాలో అవ్వండి.
సో ఇక్కడ 2 అనేవి మీ ఇష్టం, ఈ మూడిట్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్, సో ఏదో ఒక 2 సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ చాప్టర్స్ లో కూడా మీరు ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే చాలన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, సో అండ్ ఆ చాప్టర్స్ నుంచి కూడా నేను ఇక్కడ వెయిటేజ్ ఇచ్చాను కదా, సో ఈ వెయిటేజ్ ప్రకారం మీరు చదువుకోండి. సో ఇప్పుడు మోషన్ ఇన్ ప్లేన్ ఇంపార్టెంట్ అంటే ఆ చాప్టర్ లోకి వెళ్ళి 8 మార్క్స్ క్వశ్చన్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు. సో దాని నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి 2 and 4 చదివితే చాలు. సో అలా స్మార్ట్ గా వర్క్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్, సో అందుకోసం నేను ప్రీవియస్ స్లైడ్ లో ఇక్కడ గ్రావిటీ థర్మోడైనమిక్స్ నేను మార్క్ చేయలేదన్నమాట, ఎందుకంటే ఓన్లీ 6 చాప్టర్స్ అనేది మీకు చెప్పడం కోసం. ఓకే స్టూడెంట్స్, సో దాట్స్ ఇట్ అనమాట. సో ఈ 6 చాప్టర్స్ అయినా లేదంటే మిగతా చాప్టర్స్ అయినా వాటన్నిటికి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, ఎంసెట్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ మీకోసం ఇంకా వీటితో పాటు ఐఐటి నీట్, ఎంసెట్, పాలిసెట్ అండ్ మిగతా 6th నుంచి 12th వరకు మిగతా సబ్జెక్ట్స్, మిగతా గ్రూప్స్, మిగతా చాప్టర్స్, సో 100% కంటెంట్ అనేది మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అండ్ 100% కంటెంట్ ని మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. సో అందుకే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో అప్పుడు వీడియోస్ రిలీజ్ అయినప్పుడు మీరు మిస్ కాకుండా ఉంటారు. సో లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, కామెంట్ బిలో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ doubts. All the best for your upcoming examinations. Bye bye students.